ఓట్లలో ఎట్లా నడుస్తున్నదో చూస్తున్నారు కదా. గరం 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 అయిపోతున్నది గడియ గడియకు రాజకీయం. అక్కడ ఈ టైంలో చిన్న మాట అటు ఇటు అయినా కాలి మాడిపోయే పరిస్థితులు ఉన్నది. మొన్న పుసుక్కున మాట జారితే జగనన్న పరిస్థితి ఏమైందో చూసిరు కదా. అవతల పార్టీ వాళ్ళు ఇదే సంద అనుకొని ఒత్తిడిచి పెడితే జగనాల్ సారే ఏదో ఆవేశంలో ఉండి అన్నానని ఎలక్షన్ల సంఘపోళ్లకు ఉత్తరం రాసే గతి పట్టింది. ఇసోంటి యాళ్ళల్లా ఎవ్వలన్నా బుల్లి పరాష్కాలు చేసే దమ్ము ధైర్యం ఉంటుందా ఎవరికన్నా? ఉంటది. ఒకే ఒక్క మనిషికి ఉంటది. అగో గాయనే గీ మనిషి. జేసీ దివాకర్ రెడ్డి సారు నమస్కారం సారు. నమస్తే. నల్ల కండ్ల జోడు సూపర్ ఉన్నది సార్. నీకు బయటికి రా రాజుండ్రి, మాటో ముచ్చటో మాట్లాడుకుందాము. ఏ ఊకోండ్రి సారు, మీ బట్టలు ఇప్పే ధైర్యం ఎవరు చేస్తారు గాని. రాండ్రి రాండ్రి. సారు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని అడుగుతున్నాము. ఈ నంద్యాలలో ఓట్ల సంగతి ఏంది సారు? గెలుస్తారా మీరు? రావాల్సినంత ప్రజలు ఆశించినంత మెజార్టీ రా. ఓర్ నాయనో, ఇదే ముచ్చట సారు. సూపర్ మెజారిటీతో గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళందరూ చెప్పుకుంటా అంటే మీరేంది సారు మెజారిటీ రాదంటున్నారు? 30-40 అన్నా రావాలా గంటలుగా అయితే, కానీ అట్లా అనిపించకుండా. అంటే 10-20తో గెలుచుడు అంటే ఓడిపోయే ఛాన్స్ కూడా ఉన్నదనే అంటారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు. ఈ జగన్ మీటింగ్ పెట్టుడుతో పరిస్థితి కింద మీద అయిందంటవా సారు? ఇంకా మారుతుంది, ఇంకా గబ్బు పెట్టారు. ఈ రోజమ్మ ఆయన జగనయ్య ఇద్దరు కలిసి ఆ ఉన్నదాన్ని ఇంకా నాశనం చేశారు. అంటే మొన్న చంద్రాల సార్ను కాల్చి చంపుతానన్నందుకే పబ్లిక్ కు కోపం వచ్చి జగన్ సార్కు ఓట్లేయరంటావు, అంతేనా సారు? అయినా రాయలసీమలో ఎక్కడో చోట పల్లె భాష మాట్లాడేటప్పుడు సంపు నరుకు అని అంటే ఎవరైనా చప్పట్లు కొట్టేవారు 110 మంది ఉంటారు. ఏమైనా మనకు చీఫ్ మినిస్టర్ నడి రోడ్డులో కాల్చి చంపాలంటాము కరెక్ట్. ఏదో ఆవేశంలో అన్నా అంటున్నాడు కదా జగనాల్ సారు. నాకంటే ఆవేశమేమానికి జాస్తి ఉందా? నాకంటే ఆవేశమేమానికి జాస్తి ఉందా? అబ్బా, ఈ ముచ్చటింటే జగన్ సార్కు ఇంకెంత ఆవేశం వస్తుందో గాని మెజారిటీ ఎందుకు తగ్గుతుందో చెప్పవైతివి. ఇప్పుడు యాక్టివ్ గవర్నమెంట్ అనేది కొంత ఉంటుంది, అంతకంటే ఎక్కువ వద్దు విశ్లేషణ. ఎందుకంటే నేను చెప్పగలను, కానీ విశ్లేషణ అవసరం. అరే ఇంత చెప్పినవి గాయంత కూడా చెప్పరాదుండ్రి సారు. బై ఎలక్షన్స్ లో టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఈయన బంధువు నంద్యాలు, ఈయన ఉండేది విజయవాడ. పరిగెత్తిపోతాడు. ఇప్పుడు రా మనం ఫలానా పార్టీకి వెళ్ళరా, వీడు మంచోరా వీడు చెడ్డోరా చెప్తాడు. మామూలు ఎలక్షన్స్ అయితే అట్లా కాన్సన్ట్రేషన్ ఇస్ మచ్ మోర్ హియర్. అందువల్ల కొద్దిగా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. సరే 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 గాని సారు, మరి ఇప్పుడే మెజారిటీ తగ్గిపోతే పెద్ద ఎలక్షన్లలో ఇంకా తక్కువ అవుతుందా? ఓడిపోతారా గెలుస్తారా? గాముచ్చట కూడా చెప్పిపోసారు. ఏ సూచన తీసుకున్నా మాదే. 19కి మాది ప్రస్తావన వేసుకున్నా మాదే, మా ముఖ్యమంత్రి మీద వేసుకున్నా మాదే, అభివృద్ధి కార్యక్రమం మీద వేసుకున్నా మాదే. అబ్బా, ఇగో గిన్ని ముచ్చట్లు చెప్తావానే నిన్ను పిలిచినాం. పోసారిగా గిట్లా మాట్లాడేటోళ్ళు ఎవ్వాలని ఉన్నారు అనయ్య రాజకీయాలల్లా. దివాకర్ రెడ్డి సార్ అంటే దివాకర్ రెడ్డి సారే. ఏ పార్టీలున్నా మాట తీరు గింతే కదా.